ఈ రోజు అయితే మా ఊరి జాతరలో డే 2 అనమాట. అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను పోతే నన్నైతే తొక్కి స్లాట్లో దొక్కేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల మా ఊరి జాతర వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి. ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేసి ఈ రోజు అయితే మా ఊరి జాతరలో డే 2 అనమాట. అంటే కొరలు అంటే ఈ రోజు అయితే అమ్మవారికి పప్పన్నం పోస్తారనమాట. ఇంకా పప్పన్నం తీసుకొని నేను గుడికాడికి వెళ్ళడం లేదు. అక్కడ జనం చూడంగానే నా మైండ్ పోయింది ఒక్కసారిగా. ఎందుకంటే అక్కడ కాలు పెట్టడానికి కానీ లేదు. కాలు పెడితే నెట్ అవతలేస్తున్నారు. మనం తీసుకొని వచ్చిన పప్పన్నం ఆ బొట్లో అయితే పోస్తారు. ఇంకా నేను తీసుకొని వచ్చిన పప్పన్నం కూడా ఆ బొట్లో పోసేశారు. ఈ రోజు అయితే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. కాళికామాత రూపంలో ఎంత బాగుందో చూడడానికి. అందరు అమ్మవారి కింద నుంచి దూరెళ్తా ఉంటే నేను దూరదామని చెప్పి వెళ్తే అందరు నెట్ అవతలేసారు. దూరలేక అరగంట సేపు అక్కడే నిలబడుకొని ఉన్నా. మొత్తానికి ఎన్నో తంటాలు పడి అయితే దూరేసా. నార్మల్ గా అయితే ఈ బండి ముందర 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే కట్టుకొని ఇట్లాగే లక్కోబోతారనమాట. మా ఊర్లో స్పెషల్ ఏంటంటే ఎంత దూరమైనా సరే అమ్మవారిని ఇలా భుజాల మీద మోసుకొనే తీసుకోబోతారు. పెద్దోళ్ళంతా ఈ పెద్ద అమ్మవారిని మోసుకుంటా పోతే చిన్నపిల్లకాయలంతా ఈ చిన్న అమ్మవారిని అయితే మోసుకుంటా వస్తారు. ఒక పక్క అందరు గుడి పోయి దండం పెట్టుకుంటుంటే ఈడు మాత్రం బొమ్మలంగల మీద యుద్ధం స్టార్ట్ చేశాడు. సరే మరి అలా ఊరికే వీడియో చూసి వెళ్ళకపోతే నా కోసం అలా మీ లెక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.